2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ప్రభుత్వం దేనిలో సక్సెస్ అయిందంటే అవినీతి, ఆరోపణలు, అక్రమాలు, 6 గ్యారెంటీల పేరుతోని 420 హామీల పేరుతోని ప్రజలను చీట్ చేయడం. ఇది తప్ప ఇంకేమైనా సాధించిందా? కొద్ది మహిళా అధికారులను ఇవాళ మహిళా అధికారులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తాడు దేశ వ్యాప్తంగా కూడా మళ్ళీ మహిళా అధికారులు మేము మహిళలము అని చెప్పి ఆలోచన అధైర్యం లేకుండా ఆ భయం లేకుండా మేము సమాజం కోసం సమాజ సేవ కోసం ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వేచ్ఛని వాళ్ళకి అవసరం ఉంది. దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ మహిళా అధికారులను వేధించే విధంగా, వాళ్ళని భయపెట్టే విధంగా, వాళ్ళకు వార్నింగ్లు ఇస్తూ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. దీని మీద పత్రికలో కథనాలు వచ్చినాయి. నిన్న కూడా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారు దీన్ని స్పష్టం చేశారు. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకుంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే ఇవాళ మీ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. స్కూటీలు కొనిస్తున్నారు, అది ఇయ్యలే. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చే తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఆ మంత్రులను గుర్తించండి. వాళ్ళ వెంటనే బర్తరఫ్ చేయాలని వెంటనే మంత్రి తొలగించండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మహిళా అధికారుల లోపల ఒక భరోసా కల్పించండి, ఒక విశ్వాసం కల్పించండి. వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆసరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశవ్యాప్తం కూడా అనేక మంది మహిళా అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పక్కబెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ చేసే, పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు రమ్మన్నాడు, అర్ధరాత్రి కార్యాలయం రమ్మన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మహిళలను అవమానపరచడమే. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇలా